పాటలు అయిపోయి ఆరాధన అయిపోయి వాక్యాన్ని ప్రిపేర్ అవుతుంటే పాస్టర్ అంకుల్ నేను చెప్తాను వీళ్ళ వాక్యం అన్నాడు. అంటే కంటతా వాక్యం కాదు, ఆదివారం వాక్యం ఆడు చెప్తాడు ప్రసంగం. చిన్నపిల్లడు కదా, అయ్యో నాన్న తప్పురా, ఇది మహిమగలిగిన సేవ, ఇది అభిషేక సమయం, దేవుడు దైవ సేవకుని ముఖాంతం నుంచి మాట్లాడు సమయం, కరుణా పీఠం యెహోవా వాక్కు బయలు ఇది చెప్తుంటే అంకుల్ అయినా నాకు తెలుసు, నేను చెప్తాను, నాకు టైం ఇచ్చాను. తప్పునా చిన్నపిల్లలు కంటత వాక్యాలు అప్పు చెప్పాలా, సండే స్కూల్లో మాట్లాడాలి, ఇప్పుడు కాదురా సంఘం నాకు ఎత్తవలేదని కూర్చున్నాడు. తప్పదే కూర్చో అన్నాడు పాస్టర్ గారు. వెంటనే అమలేసిపోయింది. ఇవ్వచ్చు కదా, ఈయన కంగుదేనా చిన్న పిల్లడు అంటాడు తెలియక అన్నాడంటే ఇదంతా నీదా ప్రిపరేషను, నువ్వు అడుగురా ఉన్నది నేను చూసుకుంటానని చెప్పి తోలిందండి. ఇలాంటి అమ్మలు ఉన్నారు నాయన. బైబిల్లో ఒక అమ్మ ఉంది, అబద్ధాలు నేర్పి పంపించేసింది ఒక అమ్మ. నువ్వు వేషం మార్చుకో, పేరు మార్చుకో, అబద్ధం వాడే నేనేం చెప్పు 10 సంతకాలు రాత్రి మొత్తం లాగే ఆ అమ్మ పేరు పెంచి పంపింది. ఎంత సక్కనమ్మ చూడు. పనిమాల కొడుకు అబద్ధాలు మోసాలు దగాలు కుట్రలు నేర్పుతారో తల్లులు. అమ్మా తల్లులు